अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा सदा शिव आनंदाश्रितर अहोनंदनेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा सदा शिव इंदु कलाधर इंद्रारी सुंदरु सुरेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव ईश सुरेश महेश जनप्रिय केशव कीर्ति शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव पुरवारि प्रिय भूषण शंकर नरक विनाशन केश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव मूर्ति दानव नाश पराकर अद्भुत पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव शशि भूमि स्तुतो गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ఇదిగో ఈ గంగా నది ఉత్తర ఒడ్డు నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరం దాకా కనిపించే ఆలయ శిఖరాలను గోపురాలను చూస్తుంటే ప్రతి భక్తుని హృదయంలోనూ భక్తి భావనలు పెంపొందుతూ ఉంటాయి. వయ్యారాల గంగా ప్రవాహం కాశీలో వంపు సంపులతో ఉంటుంది. ఈ వంపు సంపుల దగ్గరే అనేక ఘాట్ల నిర్మాణం కూడా జరిగింది. సుమారు 80 వరకు ఉండే ప్రతి ఘాట్ కి ఓ పేరు, ప్రతి పేరు వెనుక ఓ ఆధ్యాత్మిక కథ ఉంది. ఇక ఈ ఘాట్ దగ్గర కూర్చుని నదిలో పూర్తిగా మునిగి తపస్సు చేసిన మహాపురుషుల కథలను కూడా మనం కాశీవాసుల నుంచి వినవచ్చు. ప్రత్యేకంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న కొన్ని ముఖ్యమైన ఘాట్ల గురించి తెలుసుకుందాం. అసిఘాట్ గంగా అస్సీ నదుల సంగమ స్థానంలో ఉన్న ఈ ఘాట్ సోనార్పూర్ రోడ్డులో గౌడాలయం నుంచి బెనారస్ యూనివర్సిటీకి వెళ్లే దారిలో ఉంది. దీన్ని అస్సీ ఘాట్ అని అంటారు. 5 ఘాట్లో మొదటిగా మనం స్నానం చేయవలసింది ఇది. ఇక్కడి నుంచి గంగా విహారానికి బోట్లు కూడా ఉంటాయి. అస్సిఘాట్లోని తులసీదాసు రామచరితమానస్ రాశాడు కాబట్టి అస్సిఘాట్లోని కొంత భాగాన్ని ఆయన పేర తులసీదాస్ ఘాట్ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడే అసి సంగమేశ్వర లింగం ఉంది. ఈ లింగం ఘాట్ ఒడ్డు మీద ఒక రావి చెట్టు కింద ఉండడం విశేషం. పూర్వం శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిన తరువాత ఆ శ్రమతో అలసిన దుర్గాదేవి తన ఖడ్గాన్ని ఈ ప్రదేశంలోనే జారవిడిచిందని, ఆ కత్తిపోటుకు భూమి పగిలి అసీనదికి మార్గం ఏర్పడిందని చెబుతారు. కేదార్ ఘాట్ సన్నటి దారులున్న కేదార్ గల్లీలోంచి వెళితే కేదార్ ఘాట్ వస్తుంది. అతి పురాతనమైన కేదార్నాథ్ ఆలయం ఇక్కడ ఉండడంతో కేదార్ ఘాట్గా వ్యవహరిస్తారు. దక్షిణ దేశస్థులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు.
కాశీలోని జ్యోతిర్లింగం ఇదే అన్న నమ్మకం కూడా కొందరిలో ఉంది. దశాశ్వమేధ ఘాట్ కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి సమీపంలోని గౌడాలయం మలుపు వద్ద ఉంది దశాశ్వమేధ ఘాట్. పూర్వం దీన్ని రుద్రసార ఘాట్ అని పిలిచేవారు. ఒకప్పుడు కాశీకి రాజైన దివోదాసుడు ఇక్కడే 10 సార్లు అశ్వమేధ యాగాన్ని చేశాడు కనుక ఇది దశాశ్వమేధ ఘాట్ గా రూపాంతరం చెందింది. వారణాసి నగరంలో అత్యంత భక్తజన సందోహం కనిపించేది ఇక్కడే. 18వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన పీష్వా బాజీరావు ఈ ఘాట్ను నిర్మించాడు. ఈ ఒడ్డున శ్రీ శూలకంఠేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, దశాశ్వమేధేశ్వరుడు లింగాకృతిలో మనకు దర్శనమిస్తారు. నిత్యం అర్చనలతో మంత్రోచ్చాటనలతో మారుమోగే దశాశ్వమేధ ఘాట్ చూడముచ్చటగా ఒక వేడుకగా ఉంటుంది. మణికర్ణికా ఘాట్ దృశ్యో విశ్వేశ్వరో నిత్యం స్నాతవ్య మణికర్ణిక అంటారు. అంటే కాశీలో ఉండే ప్రతినిత్యం విశ్వేశ్వరుని చూడాలి, మణికర్ణికలో స్నానం చేయాలి అని అర్థం. అయితే కాశీలోని అత్యంత పురాతనమైన శ్మశానం మణికర్ణిక ఘాట్. నిత్యం వేలాది శవాలు అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాలతో నిండి ఉంటుంది. సృష్టి జలాలు, దహనజ్వాలలు కలిసే సంగమ స్థలం ఇదే. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని కోసం తపమాచరించిన పవిత్ర కుండం కూడా ఇక్కడే ఉంది. అందుకే శివ విష్ణు దేవీ పూజలు కూడా ఇక్కడ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాటుకు దగ్గరలో ఉన్నాం. మనం హసీవరణయోర్మధ్యే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే. ఎవరైతే కాశీకి వస్తారో, కాశీ గంగా స్నానము, కాశీ యొక్క ఈశ్వనాథుని అన్నపూర్ణని విశాలాక్షి దర్శనం చేసుకోవాలనుకుంటూ ఉంటారో కంపల్సరీ ఈ యొక్క 5 ఘాటుల్లో కూడా స్నానం చేయాలి. లాస్ట్ లో మణికర్ణిక ఘాటును మనం చూస్తున్నాము. దహనం జరుగుతూనే ఉన్నది. దహనం జరుగుతున్న పక్కనే మనం గంగా స్నానం కంపల్సరీ చేయాలి. దహనం జరుగుతూ ఉన్నా సరే ఈ యొక్క శవదహనం జరుగుతున్న ఘాట్ను ఎందుకు చేయాలి అనుకుంటారా? మనం పూర్వజన్మం చేసుకున్న పాపాలన్నీ పోవాలి అంటే ఈ యొక్క మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తేనే ఆ యొక్క స్నాన ఫలితము, గంగా స్నాన ఫలితము, కాశీయాత్ర ఫలితము కూడా కలుగుతుంది అని అంటారు. కాశీలో కనుక మన శవాన్ని కనుక చూస్తే శివంతో సమానానికి నమస్కారం చేయాలి తప్పించి మనం అసహించుకోకూడదట. కాశీ మరణాన్ముక్తి, కాశీలో జీవుడు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ముక్తి, కాశీకి ముక్తి వచ్చేసినట్టే. మణికర్ణిక ఘాటు పక్కన ఉన్నది ఇది ఒక గుడి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నీళ్ళల్లో ఒరిగిపోయి ఉన్నది. మన గుడి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒరిగిపోయి ఉన్నట్టుగా ఉండదు. కానీ ఇక్కడ కాశీ గంగా నది ఒడ్డున ఒరిగిపోయి ఉన్నది అని అంటే దాని యొక్క కొంచెం ప్రాముఖ్యత ఉన్నది. అది చెప్పబోతున్నాను నేను. కాశీలో ఒక తల్లి కొడుకు వాళ్ళకి రుణాన బంధం అనేసి అంటారు. దీన్ని ఈ గురించి చూస్తే అందరూ కూడా ఏమిటి అని అంటే కొడుకు తల్లికి అంటాడట, అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి నేను కాశీలో నేను ఒక గుడి కట్టించేశాను, అంతా అయిపోయింది. నువ్వు నాకు జన్మనిచ్చావు కాబట్టి జన్మనిచ్చిన రుణాన్ని ఈ రోజు తీరిపోయింది అనేసి అని చెప్తాడు ఆ యొక్క తల్లితో ఆ యొక్క కొడుకు. ఇప్పుడు తల్లి అంటుంది, ఒరే నువ్వు నేను నీకు జన్మనిచ్చాను కానీ నువ్వు ఏ గుడి కట్టించు, ఎన్ని హోమాలు ఏమైనా చెయ్యి, కానీ నా యొక్క రుణం తీర్చే అంటాడు వాడు అయితే కావు నువ్వు అనేసి తల్లి కొడుకుతో అంటాడు. కాబట్టి నువ్వు నాతో ఇట్లాగా రుణం తీరిపోయింది అన్నావు కాబట్టి ఎప్పుడైతే అన్నావో ఈ గుడి కూడా నిలబడదు అనేసి ఆ తల్లి అంటుంది నోరుతోటి. ఆ వెంటనే ఆ యొక్క గుడి ఆ నది ఒడ్డున వెంటనే ఒరిగిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క తల్లితో కొడుకు అన్నాడో ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది అని అప్పటితో ఈ యొక్క ఆ గుడి ఒరిగిపోయింది. పంచగంగా ఘాట్. ఇక్కడ 5 గంగలు అసలైన గంగానదిలో కలుస్తాయని అంటారు. ధృతపాప అంటే పాప వినాశని. కిరణ, ధర్మనద, సరస్వతి, యమునా నదులు గంగతో కలిసే పవిత్ర స్థలం కాబట్టి దీనికి పంచగంగ ఘాట్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక్క గంగ తప్ప తక్కినవన్నీ అదృశ్య గంగలే, కంటికి కనబడవు. కార్తీక మాసంలో దేవదీప మల్లిక ఉత్సవంలో భాగంగా ఇక్కడే ఆకాశ దీపాలను నదిలో విడిచిపెడతారు. కార్తీక పూర్ణిమ రోజున 1001 వత్తులతో ఒక అఖండ దీపం నదీ జలాల్లో ప్రతిఫలిస్తూ కాశీ నగరానికి అద్భుత కాంతుల్ని అందిస్తుంది.
ఈ దృశ్యాల్ని చూసి తీరాల్సిందే. ఇప్పుడు మనం పంచగంగా ఘాట్లో ఉన్నాం. మనం కాశీలో అతి ముఖ్యమైనటువంటి ఘాటు పేరు పంచగంగా ఘాటు. ఈ యొక్క పంచగంగా ఘాట్లో కనుక మనం స్నానం చేస్తూ ఉంటే 5 నదుల్లో ఒక్కసారిగా మనం స్నానం చేసిన ఫలితం మనం కలుగుతుంది అని అంటారు. ఇవన్నీ కూడా రండి కనుక ఇలా ఉన్నాయి కదా. పూర్వం రాజులన్నీ కూడా ఇందులో ఉండి పరిపాలించేవాళ్ళు. పరిపాలిస్తే వాళ్ళు స్నానాలకు కానీ దేనికని రావాలంటే గేట్లోంచి సొరంగంలోంచి వచ్చేవాళ్ళు అక్కడికి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. అమ్మా, మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు కాబట్టి తల్లి మా పాపములను కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలన్న కాశీపట్టణానికి వచ్చి నీ అనుగ్రహ సాధనములకు ఇది ఉపకరణం కావాలి. అందుకనమ్మా అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు. అన్నం పెట్టి దాంతో పాటు ఏమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. 10 మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి. త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి. నలుగురికి పెట్టి తాను తినగలగడం చేత కావాలి. ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి. అమ్మ, నాకు అటువంటి తాపత్రయం ఇవ్వవా? ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాక్ష స్వదేశో భువనత్రయం. శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం. అమ్మ, ఈ 3 లోకాలు నా ఇల్లు అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారు ఆయన? నాకొక్కడికే కాదు, 3 లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు. ఇందులో ఎవరికి? మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ క్రిమికీటకాదులకు కూడా తల్లి. అమ్మ అన్నం మాకే కాదు, శం చతుష్పదే 4 కాళ్ళు ఉన్నవి, పురుగులు, నీళ్లలో ఉన్నవి అన్నిటికీ అన్నం దొరకాలి. శంకరులు ఔదార్యం చూడండి. అసలు ప్రార్థిస్తూనే అమ్మ స్వదేశో భువనత్రయం అంటే నాకు అన్నం పెట్టని అడగలేరు శంకరుడు. 3 లోకములకు అన్నం పెట్టని అడిగారు. అది జాతి గొప్పతనం. మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం. దానికి వారసులమ్మ. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే. కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకాన్ని పూర్తి చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళలో చిరుక్కుట్టం అని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం. అక్కడ దొంగలు, నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ళ కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్లి అడవిలో పెడతారు. పెడితే దొంగలు ఊళ్ళోకి వస్తే గుర్తుపడతారని భయం ఉన్న వాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు. వాళ్ళు బిడ్డలేగా అమ్మకి అన్నపూర్ణ పెట్టద్దని ఎందుకని శంకరులు అన్నారా? ఎవరైనా సరే తిని బతకాలి. తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవాల్సిన వాళ్ళు వేరొకరు ఉన్నారు, వాళ్ళు శిక్షిస్తారు. పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుందంటే. అసలు నిజమేమిటో తెలుసా? ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తిరిగిగా ఉందన్నం పెడుతుంది. తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను, కాసరమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది. ఆవిడ వంటింట్లో నిలబడుతుంది. నిలబడి కిటికీలోంచి చూస్తూ ఉంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి
తలుపు తీసి లోపలికి పిలిచి చప్పులు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. మీ నాన్న ఎంత బాధపడుతున్నారో, ఇదేం ప్రారంభం రా నాకు నీలాంటి కొడుకని. వాడన్నం తినే వరకు ఏడవడతాను, ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో. అది అమ్మ అంటే. అమ్మ పరదేవత అండి. అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు. అమ్మ కన్నా పరదేవత ఆ లోకంలో ఇంకొకటి లేదు. అమ్మ ఉంటే అమ్మ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు. అమ్మ అమ్మే. అమ్మకి ప్రత్యామ్నాయము లేదు. అమ్మ లాంటి ప్రేమ, అమ్మ లాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు. ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు. అమ్మ అన్నం పెట్టడమే కాదు, కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు. ఇక్కడే జరిగింది, ఎక్కడో కాదు. భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు. అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని. ఆయన అన్నారు రోగ్రస్తుడు చేయకూడదు, నాకు అప్పు ఉంది కాబట్టి నేను చేయనన్నారు. మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసిచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది. రుణం తీరిపోయిందిగా వ్రాయమని. అప్పుడు భాష్యం చేశారు ఆయన. భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం ఒకటి ఉంటుంది లోకంలో. దుస్తర్కాస్తు విరంజతాం అంటారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ తల్లి భాస్కరరాయల వారితో వ్యాఖ్యానం చేస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా, మహాచతుష్షష్ఠి యోగిని గణ సేవిత అని నామం ఉంది కదా. 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఏది ఆ 64 కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు. ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, గంగా నది ఇసుక తిండి మీద కూర్చోండి, మీకు చూపిస్తానన్నారు. ఆయన ఎలా చూపిస్తారు? పరదేవతని ప్రార్థించారు. అమ్మా 64 కోట్ల మంది పేర్లు కావాలట, నాకు తెలుసా నీకు తెలుసా, ఇది సేవించేవాళ్ళు, నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు. వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు. బ్రాహ్మణులు పిలిచారు, వచ్చారు భాస్కరరాయల గారు. ఏది చెప్తానన్నావుగా చెప్పు. 64 కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు, అంతే. ఇదే కాశీపట్టణంలో అదే గంగా నది మీద ఆకాశంలో 64 కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రను తాము చెప్పుకున్నారు. చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు. కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళయ్య బాబోయ్ 64 కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ. ఎవరి భాస్కరరాయలు అన్నారు. పిచ్చి వాళ్ళలారా, భాస్కరరాయలే లలితాపరా భట్టారిక. ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు. రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తుడిచి పంపించారు. వచ్చి చూస్తే భాస్కరరాయల వారిలో లలితా అమ్మవారు కనబడ్డారు. అది ఆ అమ్మ. అమ్మ అమ్మే. కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి విషయంలో 2 మాటలు వాడారు శంకరాచార్యుల వారు. 2 గడియలు తీస్తుందన్నారు. మోక్షద్వారకవాటపాతనకరి స్వర్గద్వారకవాటపాతనకరి అని 2 సార్లు వేశారు. మోక్షద్వారపు తలుపు తీస్తుంది, స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని. అందరం కలిసి ఆ అమ్మ మీద శంకరులు చేసిన అష్టకాన్ని ఒక్కసారి చెప్తాం. కాబట్టి చక్కగా నేను చెప్తాను, మీ అందరూ అనండి. అమ్మవారు పొంగిపోతుంది. ఇవాళ కార్తీక సోమవారం ప్రదోషం కాబట్టి నేను చెప్తాను, మీరు కూడా అనండి. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ. ఏమి మాటలు వేసేశారండి శంకర భగవత్పాదులు నిజంగా. చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్గగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండమాండోదరీ లీలానాటక సూత్రకేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీలతమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవి సర్వవిచిత్ర రత్నరుచిరా దాక్షాయణి సుందరి వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీ
కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి చంద్రార్కానల కోటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాచకాంకుశకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రంధకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఏమో కానీ ఇవాళ అన్నపూర్ణాష్టకం గురించి చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీ ముఖాల్లో భక్తి ప్రస్ఫుటంగా ప్రకటనమవుతోంది. అంత పొంగిపోయి చదివారు. ఇవాళ కాశీపురాధీశ్వరి అయిన తల్లి విశ్వనాథుడు పొంగిపోయి ఉంటారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్త వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం రక్షతు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత చిందితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం
శ్రవణ పుష్పస్థరాధికలింగం పరమపదం